అస్సలు మన చేతుల్లో లేదనుకున్న మ్యాచ్ను గెలిస్తే వచ్చే మజానే వేరు కదా. ఆ ఆనందం ఎంత థ్రిల్లింగ్గా ఉంటుందో. నిన్న కేకేఆర్పై సంచలన రీతిలో విజయం సాధించిన పంజాబ్ జట్టు సహ యజమాని ప్రీతి జింటాను అడిగితే కరెక్ట్గా చెబుతారు. చిన్న పిల్లలాగా ఎగిరి గంతులేశారు ఆమె. మొదటగా పంజాబ్ టాస్ గెలిచి బ్యాటింగ్ చేసి 111 పరుగులకే కుప్పకూలిపోయింది. ఒక్కో వికెట్ పడుతూ ఉన్నప్పుడు ప్రీతి జింటా మొహంలో బాధ కొట్టొచ్చినట్లు కనిపించింది. 112 పరుగులే కదా, కేకేఆర్కి ఉన్న బ్యాటింగ్ డెప్త్కి చాలా ఈజీ అనుకుని ఉంటారు ప్రీతి కూడా. కానీ పంజాబ్ బౌలర్లు అయితే అద్భుతమే చేశారు. ఒక్కో వికెట్ లెక్క పెట్టుకుంటూ కేకేఆర్కు ఉన్న ప్రమాదకరమైన బ్యాటర్లందరినీ డగౌట్కి పంపిస్తూ నరాలు తెంపే ఉత్కంఠభరిత పోరులో కోల్కతాని 95 పరుగులకే కుప్పకూల్చి సంచలన విజయాన్ని సాధించారు పంజాబ్. ఇక అంతే, ప్రీతి జింటా భూమి మీద ఆగలేదు. ఎగిరి గంతులేస్తూనే ఉన్నారు. గ్రౌండ్లోకి పరిగెత్తుకుని వచ్చి మ్యాచ్ విజయానికి కారణమైన ఆటగాళ్లను, కోచింగ్ స్టాఫ్ను పేరున పలకరించారు. చాహల్, పాంటింగ్లను అయితే హక్ చేసుకుని మరీ తన హ్యాపీనెస్ను చాటి చెప్పారు ప్రీతి జింటా. అచ్చం సన్ రైజర్స్ ఓనర్ కావ్య మారన్ లాగానే ప్రీతి కూడా ఎక్స్ప్రెసివ్. సంతోషం వచ్చినా బాధ వచ్చినా ఆమె ఫేస్లో ఈజీగా కనిపించిపోతుంది. అలా 17 ఏళ్లుగా ఓ కప్ కోసం ఎదురు చూస్తున్నారు ప్రీతి జింటా. ఈసారి ఐపీఎల్లో తన సహచర నటుడైన షారుఖ్ ఖాన్ టీం అయిన డిఫెండింగ్ ఛాంపియన్ కేకేఆర్కి షాక్ ఇచ్చారు కాబట్టి ఇన్నేళ్ల ప్రీతి ఎదురుచూపులకు పంజాబ్ కింగ్స్ ఏమన్నా ఫలితం ఇస్తుందేమో ఈసారి చూడాలి.